చిన్నారి నవ్వులకి రాములోరి రక్షని రాగమెట్టి పాడవే రామచిలక. కన్నీళ్ళు రాలవని కష్టమింక రాదు అని చెంత చెరి చెప్పవే చిట్టి చిలక. నా కోసం నువ్వెందుకు జైలుకి వచ్చావమ్మా? నీకేమైనా జరిగుంటే? నీకు జైల్లో ప్రమాదం ఉందని తెలిసాక కూడా చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోవాలి నాన్న? నీ ప్రాణాలకు తెగించి ఈ నాన్న ప్రాణాలు కాపాడుకున్నావమ్మా. నీకేదైనా జరిగితే మేం బతకగలమా నాన్న? ఇంతకాలం రాజావారిని రాణివారిని చంపాను అన్న నిందే నన్ను వెంటాడుతుంది అని అనుకున్నాను. కానీ చావు కూడా నన్ను వెంటాడుతోందని ఈ రోజే తెలిసిందమ్మా. నేనెవరో కూడా తెలియని వాళ్ళు నా మీద ఎందుకు దాడి చేశారో, ఎందుకు నన్ను చంపాలనుకున్నారో అర్థం కావట్లేదమ్మా. నిన్ను చంపాలని చూసింది వాళ్ళ కూలీలు మాత్రమే నాన్న. వాళ్లతో నిన్ను చంపించాలి అనుకున్నది ఆ రమాదేవి గారు. అదా ఇంతకు తెగించింది. సంస్థానానికి వారసుడు లేకుండా చేసింది చాలక నా ప్రాణాలు కూడా తీయాలని చూస్తుందా దాన్ని? కుట్లు పడున్నాయి. నువ్వు ఇలా ఎమోషన్ అవ్వకూడదు. వాళ్ళని తలుచుకుంటుంటేనే రక్తం మరిగిపోతుందమ్మా. ఎవరు నాన్న వాళ్ళు? వాళ్ళకి ఆ సంస్థానానికి సంబంధం ఏంటి? అంత ఉన్న వాళ్ళకి నిన్ను చంపాలన్నంత పగేంటి? ఆ రమాదేవి గారికి నువ్వెలా తెలుసు నాన్నా? ఆ రమాదేవికి నేను తెలియడం కాదమ్మా, వాళ్ళ బతికే నాకు తెలుసు. వాళ్ళు చేసిన దారుణాలు తెలుసు. రాజుగారు రాణివారు ఎప్పుడు నవ్వుతూ ఉన్నా వాళ్ళ మొహంలో చిన్న బాధ ఉండేది కదమ్మా. కొడుకు కోడలు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. ఒక్కగానొక్క మనవరాలు చిన్నతనంలోనే తప్పిపోయింది. వాళ్ళతో పాటే మా ఆనందము పోయింది. ఆ బాధకి కారణం